ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన తర్వాత ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతిపక్ష నేత ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ప్రత్యేక హోదాకు సంబంధించి పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో యువత విద్యార్థులు అనేక కష్టాల్లో నష్టాల్లో ఉన్నటువంటి పరిస్థితి. యువత అయితే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే అంటే కొత్తగా మనం ఈ రాష్ట్ర ప్రజలు ఏమీ అడగట్లా, అడుగుతుందల్లా పార్లమెంటు సాక్షిగా గతంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అంతేకాదు మరి పార్లమెంట్ లో గట్టిగా డిమాండ్ చేసినటువంటి వెంకయ్యనాయుడు ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పి 15 సంవత్సరాలు సాధిస్తామని చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఈ రెండు పార్టీలు ఈ రోజున యూటర్న్ తీసుకుని ఈ రాష్ట్ర యువతను ఈ రాష్ట్ర విద్యార్థుల్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రం హైదరాబాద్ ను కోల్పోయిన తర్వాత అనేక ఉద్యోగాలు కోల్పోయినటువంటి పరిస్థితి. మరి ఈ రోజున యువతకి ఉద్యోగాలు రావాలంటే, విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు భవిష్యత్తులో రావాలంటే మరి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే, తద్వారా పరిశ్రమలు వస్తే ఈ రాష్ట్ర యువత విద్యార్థులు సంతోషంగా ఉంటారు. కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రత్యేక హోదా ఉద్యమంలో గుంటూరు జిల్లా నుంచి న్యాయవాదులు కీలక పాత్ర పోషించి ప్రత్యేక హోదా సాధించేదానికి గుంటూరు జిల్లా న్యాయవాదులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఏ పార్టీ ఉద్యమం చేసినా గానీ ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తుల మీద ఆక్రమంగా కేసులు బనాయించినట్లయితే ఆ కేసులను కూడా గుంటూరు జిల్లా న్యాయవాదులు ఉచితంగా ఎక్కడికైనా వెళ్లి ఉచితంగా వాదించి వాళ్ళ తరపున పోరాడేదానికి సన్నద్దంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించి మీరు కూడా కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. స్వాతంత్ర ఉద్యమంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా మీరు కూడా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొని తద్వారా రాబోయే తరాలకి మంచి ఉద్యోగ అవకాశాలు, మంచి పరిశ్రమలు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి న్యాయవాదుల పాత్ర అవసరం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్యమం చేసినా ఆయన వెంట నడిచి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉంటారని గుంటూరు జిల్లా న్యాయవాదుల తరఫున తెలియజేస్తా ఉన్నా. నేను గుంటూరు జిల్లా బార్ అసోసియేషన్ సెక్రటరీగా పనిచేశాను. అలాగే గుంటూరు జిల్లా న్యాయవాదుల జేఏసీ తరఫున పనిచేశాను. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లీగల్ సెల్ గుంటూరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నాను.